సెంటర్లో సాయి రుచులు అనే దాన్ని ఓపెన్ చేశారు. ప్రసాద్ గారు, శివ గారు, వెంకటరమణ. ఆల్రెడీ ఇది 30 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంది. ఫాస్ట్ ఫుడ్స్ నడుపుకునేవాళ్ళు. ఈ విధంగా అది కాకుండా హోటల్గా పెట్టాలి, కొంచెం విస్తరించాలనే ఉద్దేశంతో నాన్ వెజ్ అన్ని ఐటెంలు. యాక్చువల్గా గేట్ కింద నాన్ వెజ్ హోటల్స్ ఏం లేవు. ఏంటంటే మేము ఇక్కడ 50 సంవత్సరాల నుంచి ఉన్నాం, పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి గేట్ కింద నాన్ వెజ్ హోటల్స్ ఏం లేవు. అదేవిధంగా ఉదయాన్ని కూడా బిర్యానీ పెట్టాలనే ఉద్దేశంతో మంచి సంకల్పంతో ఇచ్చేశారు. నెల్లూరు రుచులు అంటే నెల్లూరుకి మనం ఎక్కడికి వెళ్ళినా కానీ భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా మన నెల్లూరు ఫుడ్ అంటేనే ఆ విధంగా ఉంటుంది. ఆ బిర్యానీ అంటే స్పెషల్ చేపల పులుసు కానీ అదేవిధంగా 120 రూపాయలకే చేపల పులుసుతో అన్నం పెడుతున్నారు, ఒక ముక్క వేసి. నెక్స్ట్ ఏంటంటే చేపల పులుసు కావాలన్నా లేకుండా ఉంటే చికెన్ కర్రీ కావాలన్నా ఏదైనా నాన్ వెజ్ ఫుడ్తో 120 రూపాయలకి భోజనం అంటే చెప్పుకోదగ్గదే. కొంచెం సేవాభావం అంతా ఎక్కువ ఆశించకుండా మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ హోటల్ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా సింహపురి ప్రజలు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్లిమిటెడ్ బిర్యానీ 130 రూపాయలు. మీరు ఎంత తిన్నా 130 రూపాయలు. ఇప్పుడు జరగల నెల్లూరు ఎక్కడ అన్లిమిటెడ్ అనేది. మామూలుగా మినర్వా హోటల్లో ఉంటుంది 600 రూపాయలు తీసుకుంటారు. అన్లిమిటెడ్ అంటే మనం ఎవరు తినగలిగిన అంతేను. 130 రూపాయలకే అన్లిమిటెడ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. అందుకని ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాను. సాయి నెల్లూరు రుచుల పేరుతో మా మిత్రులు ఈ ప్రాంతంలో నాన్ వెజిటేరియన్ హోటల్ అంటే కేవలం 130 రూపాయలకి అన్లిమిటెడ్ చికెన్ బిర్యానీ, 120 రూపాయలకి చికెన్తో కానీ చేపల పులుసుతో కానీ మంచి రుచికరమైన వంటలతో వాళ్ళ కడుపు నిండా పెట్టాలని ఒక ముఖ్యమైన సంకల్పన. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉదయం లేచినప్పటి నుంచి 15,000, 20,000, 10,000 రూపాయలు ఉద్యోగస్తులు తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి కడుపు నిండా పెట్టాలనే ఒక మెయిన్ ముఖ్య ఉద్దేశం. రిప్రజెంటేటివ్లు అయితే ఏమి, రోజు తిరిగే కూలీలు అయితే ఏమి, వాళ్ళందరూ ఏంటంటే కడుపు నిండా తినాలా, అతి తక్కువ డబ్బులకి నాన్ వెజిటేరియన్ భోజనం ఈ ప్రాంతంలో ఎక్కడా లేదు. అందుకని మా మిత్రులకి దాదాపుగా 30 సంవత్సరాల అనుభవం, 30 సంవత్సరాల నుంచి హోటల్ రంగంలో అపార అనుభవం కలిగిన వ్యక్తులు వీళ్ళు ఒకే ఒక సంకల్పన. ఈ 30 సంవత్సరాల నుంచి మనము ఎంతో సేవ చేసాం. అలాగే నాన్ వెజిటేరియన్ ఐటెం పెట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతం ప్రజలకైతే ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. నెల్లూరు నలుమూల నుంచి ఈ ప్రాంతానికి విచ్చేస్తున్నటువంటి ప్రజల కోసం, ప్రతిరోజు వచ్చే వాళ్ళ కోసం నాన్ వెజిటేరియన్ హోటల్ బిర్యానీ అయితే వాళ్ళ కడుపు నిండా చికెన్ కర్రీ, ఫిష్ ఏదో ఒక కర్రీతో 120 రూపాయలకే వాళ్ళ కడుపు నిండా పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా వీళ్ళది ఒకటే మోటివ్తో పోతున్నారు. రుచి, శుభ్రత, ఫ్రిడ్జ్ అనేది లేకుండా, స్టోర్ లేకుండా మీకు ఏ రోజుది ఆ రోజు పెట్టి నీట్గా వాళ్ళకి నాణ్యమైన రుచులతో తిని వాళ్ళ హాస్పిటల్కి అటు ఇటు పోకుండా రోజు నాణ్యమైన రుచులతో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత వాళ్ళదిగా పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి 30 సంవత్సరాల అనుభవం ఉంది. చాలా అనుభవం కలిగిన వ్యక్తులు. చాలా ఈరోజు మేము తినడం జరిగింది. చికెన్ కర్రీ, బిర్యానీ అవి తినడం జరిగింది. చాలా రుచికరంగా ఉన్నాయి. నెల్లూరులో ఇటువంటి బిర్యానీ అంత తక్కువకి ఇస్తున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. తప్పకుండా ప్రజలందరూ దాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అలాగే ఇటువంటి సేవనే చెప్పాలనుకుంటా. ఎందుకంటే అంత తక్కువ డబ్బులకి వాళ్ళకి ఎంతో మిగిలిపోద్దని అయితే నేను అనుకోను. ఖచ్చితంగా ప్రసాద్ నాయుడు గారిని అయితేమి, వెంకటరమణ అన్నని అయితేమి, శివ గారిని అయితే ఖచ్చితంగా ఈ సందర్భంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నెల్లూరులోని విజయమాల గేట్ నందు గత 30 సంవత్సరాల నుంచి మేము సాయి హాట్ ఫుడ్స్ నడుపుతున్నాము. ఈ మధ్యనే నెల్లూరులో అతి తక్కువ రోజుల్లోనే అంటే సంవత్సరం లోపే అయోధ్య హోటల్ పెట్టి మా మిత్రుడు రమణ గారు, శివ పెట్టి నెల్లూరులో వెజిటేరియన్ మీల్స్, నెల్లూరులో వెంకటరమణ కోమల పోటీగా టిఫిన్ కానీ భోజనం కానీ అందిస్తున్నారు. ఇక్కడ ఈ ఏరియాలో నేను ఉంటూ ఉన్నందువల్ల ఇక్కడ మీ ఇద్దరం కలిపి ఇక్కడ నాన్ వెజ్ మీల్స్ పెడితే బాగుంటుంది అనే ఆలోచనతో అనగానే అప్పుడు మా రమణ గారు, మా ఫ్రెండు, ఇక్కడ మా తక్కువ రేట్లో పెడదామన్నా, పెడితే అందరికీ అందుబాటులో ఉండాలి, చిన్న చిన్న ఎంప్లాయీస్ కూడా బాగా ఎక్కువ తిరిగే ఏరియా ఇది, ఆ విధంగా ప్లాన్ చేద్దామని ఆలోచించుకొని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ 130 రూపాయలకి అన్లిమిటెడ్ చికెన్ బిర్యానీ పెడతాం. 120 రూపాయలకి చికెన్తో కానీ ఫిష్తో కానీ మీల్స్ పెడతాం. ఎర్లీ మార్నింగ్ మా దగ్గర దోశ, చికెను, పాయా ఉంటుంది. తొందరలోనే ఈ వీక్లో 2 days ఎర్లీ మార్నింగ్ అంటే ఇక్కడ టయాన్ని బట్టి నెల్లూరు సిటీ పొజిషన్ చూసుకొని 6 AM 7 AM అని బిర్యానీ కూడా స్టార్ట్ చేస్తాం. ఇప్పుడైతే అందుబాటులో
పాయ దోశ ఉదయాన్నే చికెన్ ఉంటుంది, ఉదయాన్నే టిఫిన్ సెక్షన్ కూడా ఉంటుంది, ఇడ్లీ వడ కూడా ఉంటాయి. మధ్యాహ్నం పూట మీల్స్ ఉంటుంది, సంగటి చేపల పులుసు కూడా ఉంటుంది. అలాగే చైనీస్ ఐటమ్ కూడా పెడుతున్నాము, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, గోబీ, చిల్లీ చికెన్ ఐటమ్స్ కూడా ఉంటాయి. వీక్లో 2 days వచ్చేసి కౌజు, తలకాయ కూర అవి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాము. అందుకని దీన్ని తక్కువ రేట్లు ఇస్తున్నాం కాబట్టి అందరూ దీన్ని అందుబాటులో తీసుకొని మాకు ప్రోత్సాహం ఇచ్చి ఇట్లాంటివి 2-3 పెట్టేదానికి మీ అందరూ సహాయకారం ఉంటుందని కోరుకుంటున్నాము. తర్వాత కర్రీస్ పాయింట్ కూడా 2-3 ప్లాన్ చేయాలని చూస్తున్నాము మా మిత్రులు కలిసి మేము. అది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే తక్కువ రేట్లో పెట్టి కస్టమర్ని బాగా సాటిస్ఫై చేయాలని ఆలోచనతో చేస్తూ ఉన్నాము.